బుజ్జి అండ్ భైరవ కల్కి సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రీలూడ్ యానిమేటెడ్ సిరీస్ ఒక ఇంట్రొడక్షన్ లాంటిది ఈ యూనివర్స్ కి సంబంధించి. సో 2 ఎపిసోడ్స్ వచ్చాయి. కంప్లీట్ గా ఈ యూనివర్స్ అయితే మాత్రం స్టార్ వార్స్ ఇన్స్పిరేషన్ చాలా చాలా హెవీగా ఉంది. అంటే కొంచెం అటు ఇటు కాదు, మెయిన్ బేసిక్ ప్యాటర్న్ అంతా కూడా అక్కడ నుండి తీసుకున్నట్టు తెలిసిపోతుంది. స్టార్ వార్స్ చూడని వాళ్ళకి కొద్దిగా ఫ్రెష్ ఫీలింగ్ రావచ్చు. లైక్ ఎగ్జాంపుల్ గా స్ట్రామ్ ట్రూపర్స్ లాంటి రైడర్స్ కానీ, అడ్మిరల్స్, కమాండర్స్, అంటే ప్రెసెంట్ రూల్ చేస్తున్న గవర్నమెంట్ లాంటిది. వీళ్ళకి అగ్నెస్ట్ గా ఉండే రెబెలియన్ తిరుగుబాటుదారులు అనమాట. దాంతో పాటు R2D2, C3PO లాంటి డ్రాయిడ్స్ లైక్ బుజ్జి. అయితే ఈ బుజ్జి అండ్ భైరవాకి సంబంధించి 2 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఈచ్ ఎపిసోడ్స్ 14 మినిట్స్ ఉంటుందన్నమాట. రిమైనింగ్ 2 ఎపిసోడ్స్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్ చేస్తారు. సో ఈ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ యొక్క టైం లైన్ అయితే మాత్రం ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లోని 2896 ఇయర్ లో అనమాట. అంటే కల్కి 2898 AD మొదలవక 2 ఇయర్స్ ముందు. అయితే ఇక్కడ ఒక కార్గో షిప్ లోడ్ అవుతుంది అనమాట. ఆ లోడ్ అవుతున్నప్పుడు ఒక రైడర్ అయితే మాత్రం డెంట్ పెడతాడు. వెంటనే మనకి ఈ బుజ్జి ఆ కార్గో షిప్ యొక్క కో పైలట్ ని చూపిస్తారు. స్టార్ వార్స్ లో డ్రాయిడ్స్ లాగా ఈ BUJZ-1 ఒక AI రోబో లాంటిది అనమాట. సో ఆ BUJZ-1 ని బుజ్జిగా పలుకుతాడు. బుజ్జిని అయితే మాత్రం కాంప్లెక్స్ లో పనిచేయడానికి తయారు చేసుకున్నారు. ఈ కార్గో షిప్స్ లో ఇప్పటిదాకా 99 మిషన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. ఈ 100th మిషన్ కూడా కంప్లీట్ అయితే కాంప్లెక్స్ మెంబర్స్ కి ప్రైవేట్ పైలట్ గా ప్రమోషన్ వస్తుంది అనమాట. ఈ కాంప్లెక్స్ లోని రిచ్ పీపుల్స్ ఉంటారు. దాంతో పాటు ఎంపైర్ కోసం పనిచేసే కాంప్లెక్స్ మెంబర్స్ మాత్రమే అలో అనమాట. అదే ఈ ఎంపైర్ అంటే ఇందాక చెప్పాను కదా, స్టార్ వార్స్ లో డార్క్ ఫోర్స్ లాగా ఇక్కడ ఈవిల్ ఫోర్స్ మొత్తం ప్రపంచాన్ని రూల్ చేస్తుంది. వీళ్ళు చెప్పిందేలా రూల్స్ ఆ స్ట్రామ్ ట్రూపర్స్ పోలీసులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు వాళ్ళ బార్డర్స్ లోని ఆ సిటీస్ లో మాత్రమే ఉండాలి. మరి కాంప్లెక్స్ కంప్లీట్ గా ఏ విధంగా ఉంటుందో మనకి చూపించలేదు. అక్కడ రిచ్ పీపుల్స్ ఉంటారు, లేదంటే బౌంటీ హంటర్స్ కి బాగా డబ్బులు వచ్చిన తర్వాత ప్రమోషన్ వస్తుందో కూడా మనకు తెలియదు. కాంప్లెక్స్ అంటే మాత్రం ఆ విధమైన ఒక పర్మిట్ అయితే ఉండాలన్నమాట. అయితే ఈ కాశీ సిటీలోని ఒక పూర్ బౌంటీ హంటర్ భైరవ అనమాట. టెక్నీషియన్ గా చాలా మందికి ఆ టైంలో టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది. కాకపోతే ఈ పూర్ భైరవ అయితే మాత్రం బౌంటీ హంటర్ కాకపోతే ఎలాంటి వెహికల్ గానీ వెపన్స్ గానీ ఉండవు. కానీ బౌంటీని అచీవ్ చేయాలంటే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇవన్నిట్లోని చాలా టాప్ గా ఉండాలన్నమాట. అసలు ఈ బౌంటీ హంటర్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే కనీసం హాలీవుడ్ ఫిల్మ్స్ లో కానీ ఎక్కడ కూడా టచ్ కూడా లేదు ఈ బౌంటీ హంటర్ నేమ్ అనే వాళ్ళకైతే మాత్రం మనీ కోసం పని చేయడం లాంటిది అనమాట. మనీ కోసం చేసే కొన్ని ప్రైవేట్ మిషన్స్ అనమాట. ఎవరి కింద పని చేయక్కర్లేదు. ఈ బౌంటీ వాళ్ళు చెప్పిన ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడమో, లేదంటే ఆ మిషన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఆ వర్క్ కి తగ్గట్టు డబ్బులు వస్తాయి. వర్క్ బాగుంటే వాళ్ళకి డిమాండ్ కూడా పెరుగుతుంది. కానీ భైరవకి డిమాండ్ కాదు కదా, ఒక్క బౌంటీ కూడా అచీవ్ చేయలేదు ఇప్పటిదాకా. అయితే ఇక్కడ స్టార్టింగ్ లో కార్గో షిప్ లోడ్ అవుతుంది. అక్కడ బుజ్జి గురించి చెప్పాను కదా. అయితే ఈ కో పైలట్ అండ్ తన మెయిన్ పైలట్ కలిసి అయితే మాత్రం ఈ కార్గో షిప్ లో ఉన్న లోడ్ మొత్తాన్ని కూడా కమాండర్ దగ్గరికి సక్సెస్ఫుల్ గా తీసుకువెళ్ళాలి. కమాండర్ మానస్ చాలా ఎక్కువగా ఈ కార్గో షిప్ గురించి వెయిట్ చేస్తున్నారు. కానీ దీన్ని ఆఫ్ సెక్టార్ వైపు నుండి తీసుకువెళ్ళాలి. ఆఫ్ సెక్టార్ లోనే రెబెలియన్స్ ఉంటారు. వాళ్ళు దొంగతనంగా అటాక్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ఎంపైర్ కార్గో షిప్స్ మీద, వాళ్ళ మీద. వీళ్ళు ప్రెసెంట్ ఎంపైర్ కి అంటే గవర్నమెంట్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నారు కాబట్టి వీళ్ళకి లీగల్ గా ఎలాంటి ఫుడ్ దొరకదు. ఇలాంటి ఇల్లీగల్ గానే ఫుడ్ ని గానీ ఏదైనా రిసోర్సెస్ ని గానీ వాళ్ళు పొందగలరు. డ్యూన్ లో శాండ్ పీపుల్స్ ని కూడా ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు పెద్ద గుంపు లేని రైడర్స్, ఎక్కువ మంది లేని ఒక నార్మల్ గా సింగిల్ గా దొరికిన కార్గో షిప్స్ మీద అటాక్ చేస్తారు కాబట్టి వీళ్ళకి అంత డేంజర్ ఉండదు. వీళ్ళ దగ్గర కొద్దిగా అడ్వాన్స్డ్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆ విధంగా వీళ్ళు కార్గో షిప్ మీద అటాక్ చేయగానే ఈ రెబెల్స్ యొక్క ఐడెంటిటీ మొత్తాన్ని కూడా బుజ్జి రివీల్ చేస్తుంది. పశుపతి గారి క్యారెక్టర్ ఈ ఫిల్మ్ లోని వీరన్ అనమాట. దాంతో పాటు అతనితో పాటు కేరా అనే ఒక అమ్మాయి, ఇంకొక అతను అయితే మాత్రం రెబెల్ 03 అన్నారు కానీ అతని నేమ్ రివీల్ చేయలేదు. వీళ్ళ ముగ్గురు కలిసి కార్గో షిప్ ని ధ్వంసం చేస్తున్నారని చెప్పి ఆ మెయిన్ పైలట్ కి అర్థమైపోతుంది. తనైతే మాత్రం అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. బట్ కో పైలట్ బుజ్జి మాత్రం మిగులుతుంది. మొత్తానికి వాళ్ళకైతే ఆ కార్గో షిప్ మొత్తం దొరికిపోతుంది. దాన్ని ధ్వంసం చేస్తారు. ముందు అటాక్ చేసి అందులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అయితే మాత్రం తీసుకుంటారనమాట. పైనాపిల్ ఉంటుంది. ఆ తర్వాత శంబాలా నగరంలో ఉన్న కిడ్స్ ఆకలితో వెయిట్ చేస్తుంటారు, మనం తినడానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి. సో శంబాలా నగరంలోనే కల్కి భగవాన్ పుట్టిన స్థలం అనమాట. ఆల్రెడీ గ్లింపిస్ లో వీళ్ళు ఒక ధర్మాకోల్ టైప్ లో కొన్ని వెపన్స్ ఉంటాయి కదా, హిందూ స్క్రిప్చర్స్ లాంటివి, దాంతో అటాక్ చేస్తున్న సీన్స్ మనం చూసాం కదా. అవంతా కూడా వీళ్ళే రెబెలియన్స్ అందరూ కూడా శంబాలా నగరంలోనే ఆ గాడ్ ప్లేస్ లోనే ఉంటున్న వాళ్ళు అనమాట. ఈ ఈవిల్ ఫోర్స్ నుండి ధర్మాన్ని కాపాడుతున్న మనుషుల్లో వీళ్ళు కొంతమంది. ఆ విధంగా వాళ్ళు కార్గో షిప్ ని ధ్వంసం చేసిన తర్వాత మొత్తం దేనికి పనికి రాకుండా పడిపోతుంది బుజ్జి. కాకపోతే సగం ప్రాణంతో మిగిలి ఉంటుంది. ఆ తర్వాత కాశీ సిటీలో అయితే మాత్రం ఒక బౌంటీ హంటర్ ఒక బౌంటీని వెతుక్కుంటూ అయితే మాత్రం బార్లోకి తప్పించుకున్న వాడి గురించి వస్తాడనమాట. అయితే అక్కడున్న వ్యక్తి అయితే మాత్రం నాకు హెల్ప్ కావాలి అని అడగగా భైరవ అయితే హెల్ప్ అయితే నేను చేయను, నాకు ఏదైనా యూజ్ అయ్యేది చెప్పంటే 1000 యూనిట్స్ ఇస్తానని చెప్తాడు అనమాట. ప్రెసెంట్ టైంలో కరెన్సీ ఏ విధంగా నడుస్తుందో ఫ్యూచర్ లోని ఈ కల్కి యూనివర్స్ ప్రకారం అయితే మాత్రం యూనిట్స్ ప్రకారం నడుస్తుందని చెప్పి చూపిస్తున్నారు.
ఆ విధంగా వాడిని సేవ్ చేసిన తర్వాత ఆ బౌంటీ హంటర్ చెప్తాడు వాడి విలువ 1000 యూనిట్స్ కాదు 20,000 యూనిట్స్, నువ్వు 1000 యూనిట్స్ కి అమ్మేసి వేస్ట్ చేసుకున్నావు అని చెప్తాడు. పైగా దీని గురించి అక్కడ బార్ మొత్తాన్ని ధ్వంసం చేయడం, మరి కాస్త చార్జ్ చేసే సిచ్యువేషన్ నుండి తప్పించుకుంటాడు అనమాట. భైరవ అయితే మాత్రం చాలా మంది బౌంటీ హంటర్స్ వాడేలాంటి ఆ అడ్వాన్స్డ్ వెహికల్ కానీ తనకి దొరికితే చాలా వరకు బౌంటీస్ ఎక్కువగా వస్తే రిచ్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఆ వెహికల్ కి 20,000 యూనిట్స్ కావాలి. కానీ భైరవ దగ్గర 2,400 యూనిట్స్ ఉండేవి. ఆ బార్ లో వాడిని సేవ్ చేసిన తర్వాత 3,400 యూనిట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. కనీసం రెంట్ కూడా కట్టలేని సిచ్యువేషన్. కానీ ఎలా అయినా కాంప్లెక్స్ వైపు వెళ్ళాలి, 1 మిలియన్ సంపాదించాలని అనుకుంటాడు. అంటే మినిమం 10 లాక్ యూనిట్స్ ఉండాలన్నమాట. అయితే భైరవ హౌస్ ఓనర్ గా బ్రెమీ గారిని తీసుకున్నారు. ఈయన ఈ ఫిలిం లో క్యారెక్టర్ రాజన్ అనమాట. మనకి బుజ్జి స్కాన్ చేసినప్పుడు చూపించింది. అయితే ఫిలిం లో ఈయన ఉంటారో లేదో తెలియదు. అతనికి ఇష్టం లేకుండా అతను ఇంట్లో ఉంటాడు అనమాట. మొత్తానికి వెంటనే బౌంటీ అయితే వస్తుంది. ఇందాక భైరవ సేవ్ చేసిన వాడి వర్త్ 20,000 ఉన్నారు కదా, ఈసారి 50,000 బౌంటీ, 3 స్టార్ బౌంటీ అనమాట. కానీ భైరవ దగ్గర వెహికల్ ఉండదు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఒక రిక్షా వాడి దగ్గర నుండి వెళ్దాం అనుకుంటే భైరవ దగ్గర ఉన్న 3,400 యూనిట్స్ కూడా అతనికి ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేస్తాడు. కానీ అందులో ఫెయిల్ అయ్యి మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. ఆ విరిగిపోయిన మొక్కల్ని, ఆ స్క్రాప్ మెటీరియల్స్ ని అమ్మడానికి తీసుకువెళ్తే అక్కడ వాటితో బేరం ఆడుతున్నప్పుడు భైరవ రిలీజ్ అయ్యేది మన దగ్గర వెహికల్ ఉన్నా కూడా బౌంటీని అచీవ్ చేయలేమేమో అనుకుంటున్నప్పుడు వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట బుజ్జిది. అవి అమ్మకు, దాంతో వెహికల్ తయారు చేయొచ్చు, నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి అంటుంది. దాని వెనకతల BUJZ1 అని ఉంటుంది. భైరవ్ అయితే బుజ్జి అని చదువుతాడు. ఆ విధంగా వాళ్ళైతే మాత్రం కలుస్తారు. అయితే ఆ మెటీరియల్స్ ని అమ్మకుండా ఇంటికి తీసుకువస్తాడనమాట. భైరవాకి కొంతవరకు ఆ టెక్నాలజీ మీద టెక్నీషియన్ గా కొద్దిగా నాలెడ్జ్ ఉన్నప్పటికీ బుజ్జి అయితే కంప్లీట్ గైడెన్స్ ఇస్తుంది అనమాట. వెహికల్ ఏ విధంగా తయారు చేయాలి, మనకి ఏం పార్ట్స్ కావాలి అని చెప్పి. కానీ మెయిన్ పార్ట్స్ కొనడానికి కనీసం 1 యూనిట్ కూడా లేదు, మొత్తం అంతా అయిపోయిందనమాట. ఎవరు కూడా అప్పు ఇవ్వడానికి కూడా ఫ్రెండ్స్ కూడా ముందుకు రారు. దాంతో అయితే మాత్రం దొంగతనానికి సిద్ధమవుతాడు. దొరికిందల్లా దొంగతనం చేస్తాడు. కానీ ఒక కంట్రోలర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ ఎంపైర్ యొక్క స్టాచ్యూ, అంటే ప్రెసెంట్ కమాండర్ మానస్ అని చెప్పారంటే నాకు తెలిసి కమల్ హాసన్ కింద పనిచేసే గ్లింపిస్ లో మనకి కనిపించే ఆ స్టాట్యూ బిల్డింగ్ అతందే అని చెప్పి నేను అనుకుంటున్నాను. అతంది కడుతున్నారనమాట స్టాట్యూ. ఈ ఫిల్మ్ మెయిన్ స్టోరీ ప్రకారం అయితే ఈ రైడర్స్ గానీ, ఈ ఎంపైర్ గానీ, ఈ ఈవిల్ ఫోర్స్ అంతా కూడా గాడ్స్ యొక్క మిగిలి ఉన్న స్టాట్యూస్ ని ధ్వంసం చేసేసి వాళ్ళనే గాడ్స్ గా ఈ విధంగా స్టాట్యూస్ ని కట్టుకుని మనుషుల్ని మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారు అనుకుంటా. అయితే ఆ స్టాట్యూని కడుతున్న కంట్రోలర్ ని అక్కడున్న రైడర్స్ కి తెలియకుండా భైరవ దొంగతనం చేద్దామని అనుకుంటాడు. కానీ వెంటనే ఒక హాలోగ్రామ్ ప్రొజెక్షన్ అక్కడ కనిపిస్తుంది భైరవకి. రైడర్స్ వెంటనే వచ్చేస్తారు. కాకపోతే భైరవ గురించి కాదు, అక్కడున్న ఆ హోలోగ్రామ్ ప్రొజెక్షన్ లోని ఆ కంట్రోలర్ ని దొంగతనం చేసిన మరొక వ్యక్తి. భైరవ అక్కడున్న అతన్ని పట్టుకోలేడు. దాంతోపాటు రైడర్స్ కూడా తనని కాల్చలేరు, ఎందుకంటే ఆటోమేటిక్ హోలోగ్రామ్ ని సెట్ చేశాడు కాబట్టి. భైరవకు ఒక చేపల వాసన వస్తుంది. కానీ వెంటనే మనిషి అయితే మాత్రం డిసిపియర్ అయిపోతాడు అక్కడ నుండి. ఎనీవే, దొరికిన మిగిలిన పార్ట్స్ తోటి మొత్తానికి వెహికల్ అయితే మాత్రం తయారు చేస్తాడు. ఇక బౌంటీతో ఎలా అయినా మొత్తాన్ని సంపాదిద్దాం అనుకుంటాడు. అయితే ఇంతవరకు కష్టపడ్డా కదా, రెస్ట్ తీసుకో, రేపటి నుండి మొదలెడదామని బుజ్జి అంటుంది. అయితే భైరవ పడుకోగానే బుజ్జి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోదామని అనుకుంటుంది. ఎందుకంటే తన దగ్గర ఒక సర్వెంట్ గా ఉండాలని తనకి ఇష్టం ఉండదు. కాంప్లెక్స్ గురించి మాత్రమే పని చేయాలని చెప్పి తన స్వార్థం తను చూసుకుంటుంది. ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఏమి ఉండదు. కానీ తను కాంప్లెక్స్ కి వెళ్ళడానికి అయితే అనుమతి ఉండదు. ఎందుకంటే తను ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయ్యిందో, ఆ మిషన్ లో ఫెయిల్ అయ్యిందో, తన ఎంట్రీ కోడ్ మొత్తం అంతా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి అవుట్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వడం ఆ ఛాన్స్ అయితే మాత్రం కాంప్లెక్స్ మెంబర్స్ గా ఉండదు. కాబట్టి తన ప్రమోషన్ రావాల్సిన మెంబర్ అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ మొదటి సిచ్యువేషన్కి వచ్చేసింది బుజ్జి. రైడర్స్ అయితే తనని వెళ్ళనివ్వరు. వెంటనే ఆటోమేటిక్ గా బుజ్జి అయితే మాత్రం మళ్ళీ తిరిగి భైరవ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రీజన్ ఏంటంటే తను తప్పించుకోకుండా ఉండడానికి లీష్ మోడ్ అయితే మాత్రం యాక్టివేట్ చేసి సెట్ చేసి పెట్టాడు. దాంతో భైరవ కంట్రోల్ నుండి అయితే మాత్రం బుజ్జి ఎస్కేప్ అవ్వలేదు. వెంటనే ఇందాక చూసిన ఆ హాలోగ్రామ్ హుడ్డీ మ్యాన్ గురించి అయితే బౌంటీ వస్తుంది, 50,000 యూనిట్స్. వెంటనే వెళ్దాం అనుకున్నప్పటికీ బుజ్జి సహకరించదు, ఓవర్ రైడ్ అనమాట. ఆ తర్వాత ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు, నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి. అప్పుడు ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ప్రకారం వెళ్తే ఆ హాలోగ్రామ్ ఆ హుడ్డీ మ్యాన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మళ్ళీ హాలోగ్రామ్ ని యాక్టివేట్ చేసి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతాడు. సేమ్ ఇందాక వచ్చిన ఆ చేపల వాసన వస్తుంది. అప్పుడే బుజ్జి అయితే మాత్రం భైరవకి ఒక సజెషన్ ఇస్తుంది అనమాట. ఈస్ట్ కాశీ దగ్గర ఒక ఫ్యాక్టరీలో ఎగ్జాక్ట్ గా ఇలాంటి ఒక ఎండు చేపల వాసన వస్తుంది, ఖచ్చితంగా వాడు అక్కడే ఉండొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తారనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హుడ్డీ మ్యాన్ ని చేపల వాసన ద్వారా పసిగట్టి భైరవ ఓడిస్తాడు. వెంటనే తెలుస్తుంది ఆ హుడ్డీ మ్యాన్ ఒక చిన్న పిల్లవాడు అనమాట. హాలోగ్రామ్ ద్వారా ఆ ఫేక్ ఆ అవతార్ ని ఒక పెద్ద హుడ్డీ మ్యాన్ గా డిజైన్ చేసి సెట్ చేసి పెట్టుకుంటాడు అనమాట. తన టెక్నిక్ అయితే మాత్రం భైరవ తీసుకుని వదిలేస్తాడు అనమాట. 50,000 బౌంటీ వస్తుంది అన్నప్పటికీ కూడా చిన్నపిల్లడని వదిలేస్తాడని సెంటిమెంటల్ గా కాదు. ఫ్యూచర్ లో వాడు ఏదైనా ఒక పెద్ద క్రైమ్ చేస్తే అప్పుడు వాడిని 5 స్టార్ బౌంటీగా ఎక్కువగా పట్టుకోవచ్చు అని చెప్పి ఆ ప్లాన్ తోటి వదిలేస్తాడు. ఆ పిల్లవాడైతే కొద్దిగా తెలివైన వాడిలా ఉన్నాడు. చిన్న ఏజ్ లోనే ఇంత పెద్ద టెక్నాలజీని ఇలాంటి క్రియేషన్ చేయడం కానీ ఫ్యూచర్ లో చాలా తెలివైన క్యారెక్టర్ గా ఫిల్మ్ లో ఉండొచ్చు.
పైగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా తన సిస్టర్ గురించి అయితే మాత్రం చేస్తున్నాడు, ఇంకొక దారి లేక. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లోని ఒక పూర్ బౌంటీ హంటర్ కాబట్టి భైరవాకి ఎలాంటి జాలి దయా కరుణ హీరో క్వాలిటీస్ ఉండవు. నార్మల్ గా సెల్ఫిష్ గానే బ్రతుకుతూ ఉంటాడు. ఇంతవరకు అయితే మాత్రం ఒక్క బోని కూడా కొట్టలేదు బౌంటీ హంటర్ గా. బుజ్జితో పార్ట్నర్స్ అయితే అవుతాడనమాట అక్కడతోటి. కాకపోతే ఫిలిం ఆఫ్లైన్ ప్రకారం ఈ బుజ్జి వెహికల్ ని తయారు చేయడానికి ఎంతో ఎఫర్ట్స్ పెట్టినట్టు, ఎంతో ఎలివేషన్స్ అయితే మాత్రం ప్రమోషనల్ గా యూజ్ చేసుకున్నప్పటికీ దీంట్లో చాలా సిల్లీగా సింపుల్ గా చూపించేస్తారు. ప్రొసీడింగ్స్ చాలా సిల్లీగా ఉంటే బుజ్జిని తయారు చేసే విధానం, అంటే మెయిన్ ఈవెంట్స్ ని సెట్ చేసిన ఈ యానిమేటెడ్ ప్రీలూడ్ లో పెద్ద లాజిక్ పట్టించుకోకుండా సిల్లీగా అలా వెళ్ళిపోతుంది. బట్ ఫిల్మ్ లో ఈ విధంగా ఉండకూడదు. పైగా కామెడీ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు అనిపించింది నాకైతే ఆ యానిమేటెడ్ సిరీస్ లో. ఫిల్మ్ లో అస్సలు ఇలా ఉండకూడదు, పెద్ద మైనస్ అవుతుంది. కాకపోతే చెప్పాలంటే ఆఫ్లైన్ లో చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా అమెజాన్ ప్రైమ్ ఉండని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఈ యానిమేటెడ్ ప్రీలూడ్ అంటే ఏంటో కూడా క్లారిటీగా తెలియదు. చాలా మంది ఇది చూడరు. మరి చూడాలి మరి ఫిల్మ్ లో ఏ విధంగా చూపిస్తారో. పైగా ట్రైలర్ అయితే అప్కమింగ్ రాబోతుంది కాబట్టి ఈ ఫిల్మ్ ఏ విధంగా ఉండిపోతుందో కాస్త క్లారిటీ, ఇంకాస్త డీటెయిలింగ్ అయితే రావచ్చు. ఇంతవరకు ఈ 2 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. రిమైనింగ్ 2 ఎపిసోడ్స్ ఫిల్మ్ అయిపోయాక వస్తాయంట. అంటే ఎండ్ క్రెడిట్స్ లాగా ఫిల్మ్ అప్కమింగ్ సీక్వెల్ ని సెట్ చేసి పెట్టేలాంటి, హైప్ జనరేట్ చేసేలాంటి ఒక యానిమేటెడ్ 2 ఎపిసోడ్స్ ని అప్కమింగ్ గా రిలీజ్ చేయొచ్చు ఫిల్మ్ తర్వాత. సో మొత్తానికి మీకైతే ఈ 2 ఎపిసోడ్స్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ ని, ఈ ఫిల్మ్ చూడాలనుకున్న మీ ఫ్రెండ్స్ లో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ యానిమేటెడ్ ప్రీలూడ్ చూసినా కూడా చాలా మందికి డీటెయిలింగ్ గా అర్థం కాదు కాబట్టి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ఒకవేళ యానిమేటెడ్ సిరీస్ చూడని వాళ్ళు, చూడలేని వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. సో వీలైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.